వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్, ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఐఐటికి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఈ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. స్పెసిఫిక్గా ఐఐటి ఢిల్లీ ఏదైతే మనకి అబుదాబీలో ఒక క్యాంపస్ ఉందో దానికి సంబంధించి ఇప్పుడు చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఐఐటి అబుదాబీ క్యాంపస్ ఏదైతే ఉందో నెమ్మదిగా కొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది అది. సో బ్రాంచెస్ వాళ్ళకి ఎనర్జీ ఇంజనీరింగ్, లేకపోతే కంప్యూటర్ సైన్స్తో పాటుగా ఇప్పుడు ఎలక్ట్రికల్లో, అట్లా కెమికల్ ఇంజనీరింగ్ 4 బ్రాంచెస్ ఓవరాల్గా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ 4 బ్రాంచెస్ వాళ్ళకి ఇంటేక్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ బ్రాంచెస్ వాళ్ళు పెట్టుకుంటా నెమ్మదిగా వాళ్ళు కూడా కొంత స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్యాకల్టీస్ అంతా కూడా ఐఐటి ఢిల్లీ నుంచే వాళ్ళకి రిక్రూట్మెంట్ అవుతుంది. సర్టిఫికేట్లో కూడా ఐఐటి ఢిల్లీ అబుదాబీ ఉంటుంది. అది ఇండియాలో కూడా ఏఐసిటికి సమానమైనటువంటి డిగ్రీయే. ఈ పర్టికులర్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో 5 years పాటు ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఓన్ ఎగ్జామ్ పెడతారు. సిఏపీ ఏదో ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రాసి దాని ద్వారా వెళ్ళొచ్చు. అలా కాకుండా యూఏఈ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్గా కోటా ఉంటుంది. అలా కాకుండా మనలాగా ఎవరైనా వెళ్ళి ఒక 5 years పాటు ఎవరైతే చదువుతారో 8th, 9th, 10th, 11th, 12th వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ 11th, 12th మాత్రమే చదివితే మాత్రం వాళ్ళు ఆ కోటా కింద రారండి. వాళ్ళు జేఈ అడ్వాన్స్ నుంచి వెళ్ళాలి. అట్లా కాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండి ఇక్కడ జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మన జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి దాన్ని కూడా ప్రయారిటైజేషన్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. మనకు కోటా సపరేట్గా సీట్స్ అని ఏదైతే ఉంటుందో కోటా ప్రకారం మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే లోకల్గా 5 years పాటు ఎవరైతే చదివారో వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది 4 times ఎగ్జామ్ జరుగుతుందండి. ఆల్మోస్ట్ మీకు జూన్లో కూడా ఎగ్జామ్ ఉంది. సో ఇంకా 2 అయిపోయినాయి, ఇంకొక 2 ఉన్నాయి. ఈ 2 ఎగ్జామ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉంటారో అది ఓన్లీ అబుదాబీ మాత్రమే కాదు, యూఏయూలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇంకా 2 slots ఉన్నాయి, 2 slots అయిపోయినాయి. ఇండియాలో ఉండి ఎవరైతే జేఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ప్రయారిటైజేషన్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మిగతా ఐఐటీస్లో కానీ వేరే చోట వెళ్ళినప్పుడు ఫీజు మనం పే చేయడం కానీ హాస్టల్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి ఏఈడి ఎవరైతే వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ఏదైతే డాలర్స్ ఉంటాయో సో ఆ పర్టికులర్ దాంట్లో నెలకి అంటే ఆల్మోస్ట్ ఒక 3,500 వరకు కూడా పర్ మంత్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది స్కాలర్షిప్. ఆల్మోస్ట్ 100% ఫీజు వేవర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. కొంత డబ్బులు కూడా మీకు మిగిలే అవకాశం కూడా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో 10,000 ఎంతో వాటెవర్ ఇట్ ఈస్. సో ఓవరాల్గా కంప్లీట్ ఎడ్యుకేషన్ ఫ్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ కానీ, రిజర్వేషన్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓసీ కానీ ఇలాంటిది అయితే ఏమీ లేదు. అందరికీ కూడా జేఈ అడ్వాన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, కొంత టాలెంట్ రావాలనే ఉద్దేశంతో అలా పెట్టారు. తద్వారా మేబీ కట్ ఆఫ్లో కొంత మార్కులు వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చిందో కొంత ఉంటుంది. అఫ్కోర్స్ యూఏఈ నేషనల్స్కి ఎవరైతే అలాగా ఫ్రీగానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 5 years పాటు చదువుతారో వాళ్ళకు ఉండే స్కాలర్షిప్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళకు ఫుల్ స్కాలర్షిప్స్ మొత్తం లేవు, 75% అట్లా కొంత రిస్ట్రిక్షన్స్ అయ్యి పెట్టారు. మనకైతే మాత్రం ఇండియన్ నేషనల్స్కి ఎవరైతే జేఈ అడ్వాన్స్ ద్వారా వెళ్తారో వాళ్ళకి ఉన్నాయి. సో ఈ 4 బ్రాంచెస్లో ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్లు మన ఇండియాలో ఉన్నటువంటి లాస్ట్ ఐఐటీస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అక్కడ జనరల్గా ఎనర్జీ ఇంజనీరింగ్కి ఏవైతే ఉన్నాయో సౌదీలో కానీ ఇలాంటి చోట్ల కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఎనర్జీ సెక్టర్, పెట్రోలియం ఎనర్జీ సెక్టర్ కొంచెం బెటర్ ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ కంటెస్ట్లో కెమికల్ ఇంజనీరింగ్, ఎనర్జీ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. మేబీ లోకల్గా ఉన్న కంపెనీస్ కొంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కంప్యూటర్ సైన్స్ అనేది ఏదైతే ఉంటుందో హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ లేదా లోకల్గా ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి వెతుక్కోవడం తప్ప అంటే ఇక్కడ వచ్చినట్టుగా ఐఐటి ఢిల్లీకి వచ్చిన ప్లేస్మెంట్లు ఇక్కడికి వచ్చినటువంటి 50 లక్షల 60 లక్షల ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉందంటే అవకాశం లేదు. బట్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఏదైనా గల్ఫ్ కంట్రీస్లో ఉండాలి. గల్ఫ్ కంట్రీస్లో జాబ్ మార్కెట్ ఇప్పుడే కొంచెం పికప్ అవుతుందండి. యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీ అంత పెద్ద ఉండదండి. అంతా కూడా సర్వీస్ సెక్టర్. వాళ్ళు సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచో కొనుక్కుంటారు, ఎవరైనా తీసుకొచ్చి ఆపరేట్ చేసుకుంటారు తప్ప వాళ్ళే ప్రొడక్ట్ తయారు చేయరు. ఇప్పుడే కొంత గూగుల్ ఆఫీస్ ఇప్పుడు దుబాయ్ వచ్చింది. ఈవెన్ కొన్ని హెడ్జ్ ఫండ్స్ కూడా వస్తున్నాయి దుబాయ్. అలా నెమ్మదిగా కొంత అవుతుందండి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ లాంటి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఖతర్లో కూడా వచ్చినాయి. అట్లా వస్తున్నాయండి ఒకటి సౌదీలోనూ వాటిలో. సో ఓవరాల్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ గల్ఫ్ రీజన్స్లో ఏదైనా జాబ్కి వెళదాము అనుకున్నట్లయితే బాగానే ఉంటుంది. బట్ ఇండియాలో మీరు అప్లై చేసినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకోవాలి, ఆన్ క్యాంపస్ అప్లై చేయడానికి కుదరదు. ఐఐటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి వీళ్ళకి యాక్సెస్ ఇస్తారంటే యాక్సెస్ ఇవ్వరు. సో మేబీ ఏదైనా కొంత ఇంటర్నల్ కనెక్షన్స్ ఉండి ఏదైనా కొంత ఇవ్వడం వేరు, బట్ అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా మనకి దాని గురించి మాట్లాడలేదు. సో ఈ పర్టికులర్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఎక్కువగా ఉంటాయండి. సిఎస్ వచ్చి ఫస్ట్ రౌండ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి, కంగారు పడకలేదు. తర్వాత ఆటోమేటిక్ కొంచెం డ్రాప్ అవుట్ అవుతాయి. కాబట్టి 3,000, 2,500 దగ్గర స్టార్ట్ అవుతుందండి ఓపెన్ కేటగిరీ
కి బాయ్స్కి మేబీ 6,000, 7,000, 6,500, 6,200, 5,800 ఆ రేంజ్లో కట్ అయ్యే అవకాశం ఉంటుందండి. బట్ ఎనర్జీ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ కూడా అంతేనండి. ఒక 6,000, 5,500, 6,500, 7,000 అయిపోతుంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కట్. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనరల్గా ఒక 3,000 నుంచి 6,000 ర్యాంక్ ఏదైతే 6,000, 7,000 ర్యాంక్ ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ అడ్వాన్స్డ్లో ఎవరైతే ఉంటారో ఓపెన్ కేటగిరీ చెప్తున్నానండి. మిగిలినవి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ర్యాంక్ సపరేట్గా ఉంటాయండి. వాళ్ళు కట్ ఆఫ్లు కూడా ఇచ్చారండి, వెబ్సైట్లో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, చేసుకోవచ్చు. దీనికి వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో మీకు క్లియర్ అని చెప్పానండి. మేబీ ఎనర్జీ సెక్టర్కి వెళ్ళాలనుకున్నట్లయితే అక్కడ కొంత జాబ్ మార్కెట్ ఇక్కడతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుందండి. ఆ రకంగా కొంత బెనిఫిట్ ఉంటుంది. సిఎస్సి వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఐఐటీసే బెటర్గా ఉంటాయండి. అక్కడ మేబీ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి కానీ కొంత డెఫినెట్గా చాలా అంటే అకామిడేషన్స్ కానీ రిచ్నెస్ కానీ లేకపోతేనేమో అదంతా కూడా బెటర్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మనకు ఐఐటీ ఢిల్లీ రిక్రూట్మెంట్ చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేసే ఫ్యాకల్టీని కొంతమంది ఆల్రెడీ అక్కడ పెట్టడం జరిగింది. నెమ్మదిగా పీజీ, పిహెచ్డీస్ పెట్టుకుంటారండి. ఇప్పుడు ఎలాగైతే మీకు ఆఫ్రికాలో ఉన్నటువంటి క్యాంపస్ మద్రాసులో జంజిబార్ ఎలాగైతే అవుతుందో కొంచెం చిత్రంగా మన జంజిబార్లో ఆల్మోస్ట్ ఎంటెక్ కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు వాళ్ళు. సో నెమ్మదిగా సరే జీతాలు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడదాం. సో నెమ్మదిగా కొంచెం పికప్ అవుతున్నాయి. డెఫినెట్గా ఐఐటీస్ కాబట్టి పికప్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. గ్లోబల్ లాగా వెళితే మనకు కూడా బెటరే కదండి. డెఫినెట్గా అంటే యూఎస్లో కూడా ఇప్పుడు కొత్తగా క్యాంపస్ పెడతామని చెప్తున్నారు మిగతా ఐఐటీస్. సో ఇట్లా ఒక్కొక్కటి ముందుకు వస్తున్నాయి మనకి. ఒక ఫైన్. సో ఇది ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అన్న దానికి ఆన్సర్ ఏంటంటే ఎనర్జీ సెక్టర్కి వెళ్ళాలనుకుంటే ప్రాబబ్లీ ఎస్, మేబీ లోకల్కి అక్కడ జాబులు దొరికే అవకాశం ఉంటుంది. సిఎస్కి పెద్దగా మీకు యూజ్ ఉండకపోవచ్చు. అన్లెస్ ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నట్లయితే మేబీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మేబీ అడిషనల్గా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు రీసెర్చ్ చేయడానికి. అండర్ గ్రాడ్యుయేషన్కి రీసెర్చ్ ఆపర్చునిటీ చాలా ఈజీగా దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. అదొక్కటి ప్లస్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్ ఉంటుంది. కంప్లీట్ 100% ఫ్రీ ఎడ్యుకేషన్, అకామిడేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ మిగతా అట్లా ఉంటుంది. 100% సేఫ్ ఉన్నటువంటి ప్లేస్ కింద మనం దాన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక అన్నింటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా గల్ఫ్లో ఉన్న కంట్రీస్కి ఏవైతే కాన్ఫరెన్స్లో రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయో ఐఐటి ఢిల్లీ, అబుదాబి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి పిలుస్తున్నారు. సో మేబీ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. క్లాస్ సైజ్ ఆబ్వియస్గా చిన్నదే ఉంటుంది. బట్ ఎక్కువ ఎలక్టివ్స్ ఉండవు. ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ఉన్నట్టుగా అన్ని ఎలక్టివ్స్ ఉండవు. బట్ జనరల్గా ఐఐటి ఢిల్లీని కంపేర్ చేయకూడదు. ఐఐటి ఢిల్లీ అలాగే రాదు కదా, 100-150 అయిపోతుంది కంప్యూటర్ సైన్స్, 110కి ఇలాగా. సో దాంతో మీరు కంపేర్ చేయకూడదు. ఐఐటి తిరుపతి, ఐఐటి ధనబాద్ లాంటి వాటితో కంపేర్ చేయలేదు. ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ స్కోర్కి అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 5,000కి అలా ఎక్కడ వస్తుంది, ఓపెన్ కేటగిరీ రాదు. కాబట్టి మీరు ఆ పర్స్పెక్టివ్లో కొంచెం ఆలోచన చేసి డెసిషన్ తీసుకోండి. కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి చాలామంది మనీ పే చేసుకోవడం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్ని దృష్టిలో పెట్టి మీ వీడియో చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.